క్రైస్ట్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆమేన్. మన శత్రువుని ఎదిరించలేనప్పుడు, మన సమస్యను ఎదిరించి నిలబడలేనప్పుడు, మన కష్టమును ఎదిరించలేనప్పుడు, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతూ ఉన్నాను, వారి అవసరాలను కూడా తీర్చలేకపోతూ ఉన్నాను, ఏమైంది నా జీవితానికి, ఎందుకు ఇట్లా అయిపోయింది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, ఆయన ఫలానా వాళ్ళ జీవితంలో వారి కష్టాల నుంచి విడిపించాడంటే నేను విన్నాను, ఫలానా వాళ్ళని వారి సమస్యల నుంచి విడిపించాడని నేను విన్నాను, ఫలానా వారిని మరణము నుంచి విడిపించానని నేను విన్నాను. ఇప్పుడు ఆ దేవుణ్ణే నేను పూజిస్తూ ఉన్నాను, ఆ దేవుణ్ణే నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఆ దేవుణ్ణే నేను నమ్ముకొని ఉన్నాను. మరి నా జీవితంలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి? దేవుడు నన్నెందుకు ఈ కష్టం నుంచి బయటికి తీసుకొని రావట్లేదు? దేవుడు నన్నెందుకు ఈ అవమానం నుంచి బయటికి తీసుకొని రావట్లేదు? దేవుడు ఎందుకు నన్ను ఈ శ్రమల నుంచి బయటికి తీసుకొని రావట్లేదు? ఎందుకు నా శత్రువు ముందు నేను ప్రతిసారి ఓడిపోయేలాగా చేస్తూ ఉన్నాడు దేవుడు? దేవుడు నన్ను మరచిపోయాడేమో, దేవుడికి నేను గుర్తులేనేమో. ఒకవేళ నిజంగా దేవుడికి నేను గుర్తుంటే నేను గెలవాలి కదా, దేవుడికి నేను గుర్తుంటే ఈ కష్టాల నుంచి నేను బయటపడాలి కదా, దేవుడికి నేను గుర్తుంటే ఈ శ్రమలన్నిటి నుంచి బయటపడాలి కదా అని ఆలోచిస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం ఇట్లాంటి పరిస్థితుల్లో కానీ మనం ఉంటే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన నిన్ను మరచిపోలేదు. మనము దేవుణ్ణి మరచిపోవటం ఉంటుంది కానీ ఆయన మనల్ని మరచిపోవటం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక మరచినా మరచవచ్చునేమో, కానీ నేను నిన్ను మరువను. చంటి బిడ్డని ఒక తల్లి మరచిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరవను అంటూ ఉన్నాడు. ఎక్కడైనా తల్లి చంటి బిడ్డను, అంటే సుమారుగా నెలలో లేదా రోజుల బిడ్డను కానీ నెలల బిడ్డను కానీ మర్చిపోతుందా అంటే ఖచ్చితంగా మర్చిపోదు. దేనినైనా మర్చిపోతుంది కానీ తన గర్భమున పుట్టినటువంటి తన బిడ్డను మాత్రం ఏ తల్లి మర్చిపోదు. ఒక్క నిమిషము కూడా మర్చిపోదు. ఒక్క నిమిషము కనబడకపోతే, అంటే ఎవరైనా ఎత్తుకోవటానికి ఎవరికైనా బయటికి తీసుకొని వెళితే కనపడకపోతేనే ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటుంది తల్లి. అంటే ఒక్క నిమిషము కూడా మర్చిపోనటువంటి ఆ తల్లి ఆ బిడ్డ విషయంలో అంత జాగ్రత్తగా, అంత ప్రేమగా ఆ బిడ్డ మీద అంత మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆమైనా మర్చిపోవచ్చేమో, ఆ తల్లైనా పొరపాటున మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను. అంటే ఆ తల్లైనా మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనలను మర్చిపోలేదు. ఆయన మనలను మర్చిపోలేదు. మరి ఆయన మర్చిపోకపోతే మనకెందుకు ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి? ఆయన మర్చిపోకపోతే ఇప్పుడు ఎందుకు మనం ఈ కష్టాల నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాం? దేవుడు ఎందుకు వదిలిపెట్టేశాడు మనల్ని? ఆయన నిజంగా వదిలిపెట్టకుండా మనల్ని గుర్తుంచుకొని ఉంటే మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండే వాళ్ళము కాదు కదా. అంటే కొన్నిసార్లు మన వైపు నుంచి కూడా కొన్ని మిస్టేక్లు ఉంటాయి, మన వైపు నుంచి కూడా కొన్ని తప్పులు ఉంటూ ఉంటాయి. గిద్యోను తన వాళ్ళందరూ కూడా ఆ మిద్యానీల చేతిలో ఓడిపోతూ ఉండటాన్ని బట్టి బయట ఎక్కడ కనిపిస్తే ఈ శత్రువుల చేతికి చిక్కుతామో అని భయపడుతూ కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబ అవసరాలను తీర్చగల కనీసం ఆహారాన్ని అందించగలగాలి. కానీ బయటికి వెళ్తే శత్రువులు ఉన్నారు,
మిథ్యానీయులు ఉన్నారు, వారి చేతికి చిక్కితే ఇక అంతే సంగతి. పోనీ వాళ్ళు ఏమైనా కొంచెం మంది ఉన్నారంటే లెక్కలేనంత, అంటే లెక్కించడానికి వీలు లేనంత విస్తారమైన సైన్యం ఉంది. ఎట్లా వీళ్ళని జయించాలో తెలియదు, వాళ్ళని ఎదిరించడం రాదు, ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోలేని పరిస్థితి, ఆ కష్టాల నుంచి బయటపడలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో ఆ గిద్యోను అనుకుంటూ ఉన్నాడు, ఏంటి మాకు ఈ పరిస్థితి అని. ఆయన ఒక గానుగ చాటున గోధుమలను దుల్లగొడతా ఉన్నాడు తన కుటుంబాన్ని పోషించటం కోసం. చాటున దాగి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కుటుంబం కోసము, తన కోసం. చాటున దాగే అంత పరిస్థితి ఏర్పడింది. ఆ గోధుమలను దుల్లగొట్టుకోవటానికి, వాటిని సిద్ధపరచుకోవటానికి వచ్చినప్పుడు అసలు ఎందుకు ఎంత పరిస్థితులు వచ్చినాయి, ఎందుకు మేము శత్రువుని జయించలేకపోతూ ఉన్నాం, ఎందుకు ఇప్పుడు మేము ఇన్ని సమస్యల్లో పడి ఉన్నాం, ఎందుకు ఈ కష్టంలో నుంచి బయటకు రాలేకపోతా ఉన్నాం, ఏంటి మా పరిస్థితి, దేవుడు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, దేవుడు మా పూర్వీకుల విషయాలలో చాలా గొప్ప కార్యాలు చేశానని నేను విన్నానే, ఆయన శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడని నేను విన్నానే, ఎంత గొప్ప దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడని నేను విన్నానే, మరి ఆ దేవుణ్ణే కదా మేము ఆరాధిస్తూ ఉంది, ఆ దేవుణ్ణే కదా మేము పూజిస్తూ ఉంది, మరి ఎందుకు ఇప్పుడు మా జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి, దొంగచాటుగా ఉండి ఆహారాన్ని సిద్ధపరచుకోవాల్సినంత పరిస్థితి మా జీవితంలోకి ఎందుకు వచ్చిందని బాధపడుతూ ఉన్నాడు గిద్యోను. ఎక్కడ కనిపిస్తే శత్రువుల చేతికి దొరికిపోతామేనని భయపడుతూ బాధపడుతూ ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంది. నీవు ఈ మిద్యానీయుల చేతిలో నుండి ఈ ప్రజలందరినీ విడిపించు, నేను నీకు తోడుగా ఉంటాను అంట. ఈయన అంటూ ఉన్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే మేమెందుకు ఇప్పుడు ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నాం, దేవుడు మాకు తోడై ఉంటే మేమెందుకు ఇప్పుడు ఈ శత్రువుని జయించలేకపోతా ఉన్నాం, మేము మా పితరులు ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించేటప్పుడు, కానాను దేశానికి వారిని తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారని మా పితరులు మాకు తెలియజేశారే, అవన్నీ ఏమైనాయి, నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే అవి మేమున్నప్పుడు కూడా అవి జరగాలి కదా, అవి జరిగించి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని రావాలి కదా, ఈ శత్రువు చేతి నుంచి విడిపించాలి కదా, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు, ఇప్పుడు నువ్వు వచ్చి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటూ ఉన్నావు, ఎలాగా నమ్మేది, ఎలా నమ్మాలి మేము, మా పరిస్థితులు మమ్మల్ని హీనమైన స్థితిలోకి తీసుకొని వచ్చినాయి, దేవుడు కూడా మమ్మల్ని వదిలేశాడని మేము అనుకుంటూ ఉన్నాం, దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడని మేము అనుకుంటూ ఉన్నాం, కానీ నీ వచ్చి దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదంటూ ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటూ ఉన్నావు. దేవుడు తోడుగా ఉంటే మరి మా పట్ల ఆయన ఒక విజయాన్ని అందించాలి, మాకున్న శ్రమల నుంచి విడిపించాలి, ఇప్పుడు మేము పడుతున్న కష్టాల నుంచి విడిపించాలి కదా అని ఆ దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వీళ్ళకి కష్టం ఎందుకు వచ్చిందయ్యా అంటే మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. కొన్నిసార్లు దేవుని మార్గంలో నడుస్తూనే ఉంటాం, కానీ మనకు తెలియకుండానే పడిపోయిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. దానిని మనము గ్రహించకుండా, దానిని మనము దేవుని దగ్గర ఒప్పుకొనకుండా అది అట్లాగే ఉండిపోతే మన జీవితంలో మనం ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం పడిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే అవి ఇంకా మన మీద, ఆ పాపాన్ని మన మీద అట్లాగే ఉంచుతూ ఉన్నాయి. కనుక ఆయన ఈ గిద్యోను మాట్లాడిన మాటలను బట్టి, సరే ఇప్పుడు చెప్తూ ఉన్నాను, తిరిగి నువ్వు బలము ధరించుకో, తిరిగి నువ్వు బలపడు, నేను మిద్యానీల
మిద్యానీయులందరినీ నీ చేతికి నేను అప్పగిస్తాను, వారి మీద నీకు విజయాన్ని ఇస్తాను. ఆయన అంటూ ఉన్నాడు, నేను కనిష్ఠుడు, నేను నా గోత్రం అన్నిటికంటే చిన్నది, మేము అందరికంటే చిన్నవాళ్ళమని. అయినా సరే దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఊరికనే పరాక్రమం గల బలాఢ్యుడు అనలా. ఆయన ఏమో అంతకుముందు అంత పెద్ద యుద్ధాలు చేసిన వ్యక్తి ఏం కాదు. అంతకుముందు ఆయనేమి యుద్ధాలు చేసి రాజ్యాలను జయించినటువంటి ఒక గొప్ప యుద్ధం జరిగించినటువంటి వ్యక్తి ఏం కాదు. కానీ ఆయన అంటుకున్నటువంటి మాట ఏంటి? పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే ఇది ఫ్యూచర్లో జరగబోతూ ఉంది, భవిష్యత్తులో గిద్యోన్ అంటే అమ్మో ఆయన అని ఒక భయపడే పరిస్థితి, ఆయన పేరు చెప్తేనే అదిరిపోయే పరిస్థితి. ఆయన గొప్ప పరాక్రమం గల బలాఢ్యుడు అని తన తర్వాత తరము చెప్పుకునేలాగా ఈయన ముందుగానే పిలుస్తూ ఉన్నాడు దేవదూత. నువ్వు తిరిగి బలం తెచ్చుకోవాలి, అందరి నుంచి నేను విడిపిస్తానని చెప్తే ఆ ప్రజలందరిని లెక్కిస్తే బయట ఉన్న వ్యక్తులు లెక్కకు విస్తారమైన, అంటే అసలు లెక్కించడానికి వీలు లేనంత మంది ఉంటే ఈయన కేవలం 300 మందిని మాత్రమే ఏర్పాటు చేశాడు దేవుడు ఇతని తరపు నుంచి పోరాడటానికి. ఈ 300 మందితోనే ఆ విస్తారమైన సైన్యాన్ని జయించే శక్తిని దేవుడు గిద్యోనికి అప్పగించి ఆ 300 మంది ద్వారా ఆ శత్రువు మీద విజయాన్ని ఇచ్చాడు. ఎటువైపు నుంచి చూసినా అసాధ్యమే. 300 మంది అంటే అక్కడ బయట ఉన్నటువంటి ఆ విస్తారమైన సైన్యాన్ని జయించడానికి ఎటువైపు నుంచి చూసినా అసాధ్యమే. కానీ దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక, దేవుడు వారిని గుర్తుంచుకున్నాడు కనుక, దేవుడు వారిని మరచిపోలేదు కనుక మనము వారిని దేవుడు వారిని ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి విడిపించాడు. వీళ్ళేమనుకుంటూ ఉన్నారు? దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, దేవునికి మేము గుర్తులేము, దేవుడు మమ్మల్ని మరచిపోయాడని గిద్యోను అనుకుంటూ ఉంటే, అదే గిద్యోను చేత కేవలం 300 మందిని మాత్రమే ఏర్పాటు చేసి పెద్ద సైన్యాన్ని, లెక్కించడానికి వీలైనంత సైన్యాన్ని జయించేలాగున చేశాడు దేవుడు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు, మా పూర్వీకుల ఎడల ఒక అద్భుతమైన కార్యాలు చేశాడు కదా, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు కదా, మా జీవితంలో ఎందుకు చేయట్లేదు అంటూ ఉంటే గిద్యోను ఇప్పుడు ఆయన ద్వారానే ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటది? విస్తారమైన సైన్యాన్ని, లెక్కించడానికి వీలైనంత సైన్యాన్ని కేవలం 300 మందితోనే జయించేలాగా చేశాడు. అది అద్భుతమైన కార్యం. ఇది జరిగినాక కొన్ని సంవత్సరాలకు కూడా గిద్యోన్ అంటేనే భయం కలిగే అంత ఒక పేరును ఆయనకి ఇచ్చాడు. పరాక్రమం గల బలాఢ్యుడు అనే పేరుని కొన్ని తరాల వరకు అట్లానే ఉండిపోయింది. గిద్యోను ఖడ్గం అంటేనే వణికిపోయారు. అంటే ఈ యొక్క యుద్ధం యొక్క ప్రభావము ఎంతగా పడిందంటే ప్రజల మీద అంతగా పడింది. ఎవరి ద్వారా అద్భుతం జరిగింది? దేవుని ద్వారా. ఎవరు అనుకుంటూ ఉన్నారు దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడికి మేము గుర్తులేము, మా పూర్వీకుల విషయంలో గొప్ప అద్భుతాలు చేసి వారిని విడిపించిన దేవుడు ఈరోజు మమ్మల్ని మరిచిపోయాడని గిద్యోను అంటా ఉంటే, కాదు, దేవుడు మనల్ని మరిచిపోలా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి అదే గిద్యోను ద్వారా ఒక అద్భుతమైన కార్యము, ఒక అద్భుతమైన యుద్ధము చేసి గెలిపించాడు దేవుడు. కనుక దేవుడు మనల్ని మర్చిపోడు. మనం ఆయన్ని మర్చిపోతాం, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన ఎప్పటికీ మనల్ని గుర్తుంచుకునే ఉంటాడు. సమయము రాగానే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. సమయం రాగానే మన సమస్యల నుంచి తప్పించబడతాం. సమయం రాగానే మన కష్టముల నుంచి మనం ఖచ్చితంగా విడిపించబడతాం. ఎందుకంటే ఆయనకి మనము గుర్తున్నాం, ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆమెన్.